శ్రీవారి భక్తులకు వంట గ్యాస్ డిమాండ్ నుంచి ఉపశమనం కలిగింది. యుద్ధం నేపథ్యంలో దేశవ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సరఫరాపై కేంద్రం ఆంక్షలు విధించిన నేపథ్యంలో టీటీడీ అప్రమత్తమైంది. భక్తులకు ఇబ్బంది కలగకుండా నిరంతరాయంగా అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదం తయారు చేసేందుకు గ్యాస్ సరఫరాపై ఐఓసీ అధికారులతో చర్చలు జరిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా గ్యాస్ సరఫరా చేసేందుకు అధికారులు అంగీకారం తెలిపారు. మరిన్ని వివరాలు తిరుమల నుంచి మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు. శ్రీవారి భక్తులకు వంట గ్యాస్ సప్లై డిమాండ్ నుంచి ఉపశమనం కలిగించిందని చెప్పవచ్చు. ఇరాన్ అమెరికా యుద్ధం నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా కమర్షియల్కి సంబంధించినటువంటి వంట గ్యాస్ సప్లైపై ప్రభుత్వం అయితే నియంత్రణ విధించింది. కేవలం డొమెస్టిక్ గ్యాస్ పనే సరఫరా చేయాలంటూ కూడా సూచించినటువంటి నేపథ్యంలో టీటీడీ అప్రమత్తమైంది. శ్రీవారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. తిరుమలకు సంబంధించి స్వామివారి అన్నప్రసాదాలతో పాటు లడ్డూ ప్రసాదాలు, అదేవిధంగా శ్రీవారి భక్తులకు సమర్పించేటటువంటి అన్నప్రసాదాల తయారీకి వంట గ్యాస్ను వినియోగిస్తారు. శ్రీవారి భక్తులకు సంబంధించి ప్రతినిత్యం కూడా 3 నుంచి 4 లక్షల వరకు కూడా లడ్డూలు తయారు చేస్తూ ఉంటారు. ఇక అన్నప్రసాదానికి సంబంధించి స్వామివారికి సమర్పించేటటువంటి నైవేద్యంతో పాటు అదేవిధంగా భక్తులకు అందించేటటువంటి ప్రసాదాన్ని కూడా ఈ వంట గ్యాస్ మీదుగానే తయారు చేస్తూ ఉంటారు. ఇక నిత్యం కూడా శ్రీవారి దర్శనానికి వచ్చేస్తున్నటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ అన్నప్రసాద వితరణ చేస్తుంది. తిరుమలలో అన్నప్రసాద సముదాయంతో పాటు వైకుంఠం క్యూ కాంప్లెక్స్, అదేవిధంగా క్యూ లైన్లు యాత్రికుల వసతి సముదాయాల వద్ద కూడా ఈ అన్నప్రసాద వితరణ చేస్తుంది. నిత్యం కూడా దాదాపు 2 లక్షల భోజనాలను భక్తులకు అందించేలా కూడా టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. దీంతో దాదాపు మొత్తం కూడా ప్రతినిత్యం 6 టన్నుల వంట గ్యాసు సరఫరా చేసేలా టీటీడీ వినియోగిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం తిరుమలలో టీటీడీ 3 ట్యాంకర్లను అయితే ఏర్పాటు చేసింది. 3 ట్యాంకర్లు కూడా ఒక్కొక్క ట్యాంకర్లో 10 టన్నుల వరకు కూడా నిల్వ ఉంచుకునేటటువంటి సౌలభ్యం టీటీడీకి ఉంటుంది. ప్రస్తుతం తిరుమలలో 3 టన్నులు అంటే 3 ట్యాంకర్లకు సంబంధించి 30 టన్నుల నిల్వలు ఉన్నాయి. మరోవైపు అదనంగా మరొక ట్యాంకర్ని అయితే టీటీడీ ఇప్పటికే తిరుమలకు రప్పించింది. ఇందులో 7 టన్నులు ఉంటాయి. మొత్తంగా 37 టన్నుల వంట గ్యాస్ అయితే తిరుమలలో ప్రస్తుతం టీటీడీ నిల్వ ఉంచింది. మరోవైపు కేంద్రం విధించినటువంటి ఆంక్షల నేపథ్యంలో తిరుమలకు సంబంధించి సరఫరాలో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా ఉండేందుకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి చొరవ తీసుకున్నారు. తిరుమలకు సంబంధించి ఎలాంటి ఆంక్షలు లేకుండా వంట గ్యాస్ సరఫరా చేయాలంటూ కూడా ఐఓసీ అధికారులతో చర్చలు జరిపినటువంటి నేపథ్యంలో శ్రీవారి భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా వంట గ్యాస్ నిరంతరాయంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరఫరా చేసేందుకు ఐఓసీ అయితే ముందుకొచ్చింది. దీంతో తిరుమలకు సంబంధించి ఎలాంటి ఆంక్షలు లేకుండానే గ్యాస్ సరఫరా ఉండేలా కూడా టీటీడీ అధికారులు చేసినటువంటి ప్రయత్నం సఫలీకృతమైందని చెప్పవచ్చు. అధికారులు చేసినటువంటి ప్రయత్నాలకు ఐఓసీ అధికారులు కూడా స్పందించారు. స్వామివారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుమలకు వంట గ్యాస్ సరఫరా చేస్తామంటూ కూడా వారు చెప్పినటువంటి నేపథ్యంలో శ్రీవారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుమలలో అన్నప్రసాద వితరణ కొనసాగుతుంది. లడ్డూ ప్రసాదాల తయారీ కొనసాగుతుంది. అదేవిధంగా స్వామివారికి సమర్పించేటటువంటి నైవేద్యాలు కూడా చేసేలా టీటీడీ అయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. దీంతో